హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటికీ జీమెయిల్లో ఒక మంచి అప్డేట్ అనేది వచ్చింది. అంతే మీరు మీ జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు క్యూట్ నేమ్స్తో కానీ పెట్స్ నేమ్తో అకౌంట్ అనేది క్రియేట్ చేసి ఉంటే ఆ యూజర్ నేమ్ని చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ప్రజెంట్ చాలా ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. ఎలా చేంజ్ చేయాలని చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మరి మీరు ఫస్ట్ టైం మన ఛానల్ వీడియో చూస్తున్నట్టయితే వీడియోని ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేయండి. సైడ్లో ప్రొఫైల్ లోగో ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీద యూజర్ నేమ్ అనేది చూపిస్తుంది. మీవి మల్టిపుల్ అకౌంట్స్ అనేవి ఉంటే ఇక్కడ స్విచ్ అకౌంట్ కిందకి మీ జీమెయిల్ ఎన్ని అకౌంట్స్ అయితే ఉన్నాయో చూపిస్తుంది. మీ దీంట్లోనే ఏదైనా అకౌంట్ యూజర్ నేమ్ చేంజ్ చేయాలనుకుంటే ఫస్ట్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే సేమ్ ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే సెకండ్లో పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఈమెయిల్ ఆప్షన్ అనేది ఉంది చూసారా, క్లిక్ చేయండి. ఇక్కడ గూగుల్ అకౌంట్ ఈమెయిల్ అని వచ్చింది. ఇక్కడ యూజర్ నేమ్ ఉంది చూసారా, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీ మొబైల్కి ఏ లాక్ అయితే యూజ్ చేస్తున్నారో ఫింగర్ ప్రింట్ లాక్ కానీ ఈ పిన్ కానీ ప్యాటర్న్ కానీ యూజ్ చేస్తుంటే ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే మళ్ళీ ఇక్కడ చేంజ్ గూగుల్ అకౌంట్ ఈమెయిల్ అని వస్తుంది, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఒక పేజ్ అంతా వచ్చింది, పై స్క్రోల్ చేయండి. ఈ పేజ్లో ఒక ఇంపార్టెంట్ ఉంది ఏంటంటే ఇక్కడ మీ మెయిల్ యూజర్ నేమ్ అని చేంజ్ చేశారు కదా, ఇది మళ్ళీ చేంజ్ చేస్తే అవ్వదు. అంతే 12 monthsకి ఒకసారి మాత్రమే చేంజ్ చేయగలము. ఇక్కడ యూజర్ నేమ్ అని ఉంది చూసారా, క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఆ యూజర్ నేమ్ అంటే ఎంటర్ చేయాలనుకుంటారో ఎంటర్ చేయండి. చేంజ్ ఈమెయిల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కరెంట్ ఈమెయిల్ అని చూపిస్తుంది, న్యూ ఈమెయిల్ అని చూపిస్తుంది. కరెంట్ ఈమెయిల్ అంటే ఇది ఏదో ఓల్డ్ ఈమెయిల్ ఉందో అది చూపిస్తుంది. నెక్స్ట్ న్యూ ఈమెయిల్ ఇప్పుడు ఏదైతే సెట్ చేస్తారో అది చూపిస్తుంది. యాజ్ చేంజ్ ఈమెయిల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ జీమెయిల్ అనేది చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక పేజ్ ఒకటి వచ్చింది చూడండి. ఏదైతే ఓల్డ్ ఈమెయిల్ ఉందో అది ఈమెయిల్ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్విచ్ అవ్వచ్చు. ఇక్కడ ఆల్టర్నేట్ ఈమెయిల్ ఉంది చూసారు, మేక్ దిస్ యువర్ గూగుల్ అకౌంట్ ఈమెయిల్ అని ఉంది. దీని మీద క్లిక్ చేశారంటే ఏదైతే ఓల్డ్ ఈమెయిల్ ఉందో ఓల్డ్ ఈమెయిల్కి స్విచ్ అయిపోతుంది. అంటే మీరు ఆ న్యూ ఈమెయిల్ నుంచి ఓల్డ్ ఈమెయిల్కి స్విచ్ అవుతుంది. మళ్ళీ ఈ రోజు వీడియో అందుకే ఫ్రెండ్స్. వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, మర్చిపోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడితో ముగిస్తున్నా ఫ్రెండ్స్. జై హింద్.